లేదు ఊరగా కూర్చోవడమే కదా అంటారు. అమ్మ కష్టపెడతా చేతులు ఇట్లా పెట్టండి అందరూ. బూట్లు వేసుకొని కూర్చున్నారా? వజ్రాసనానికి ఛాన్స్ లేదు. సరే అట్నే కూర్చొని కమన్నోళ్ళు చేతులు ఉంచి కమన్నోరుడి శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి. నేను ఇన్ననగానే శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి. 1 అనగానే శ్వాస వదులుతూ చేతులు కిందకు దించాలి. ఇలా ఓకే. మీరు ఇన్నని చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు చేతులు పైకెత్తు, శ్వాస. చేతులు పైకెత్తేటప్పుడు శ్వాస తీసుకోవాలా వదలాలా? తీసుకోవాలి. కిందకు వచ్చినప్పుడు ఓ బాగా అర్థం చేసుకున్నారు, అందరూ ఇంటెలిజెంట్లే. కవర్డోరడి 1 2 3 ఉపాధ్యాయులు చేరింది 4 5 6 7 8 9 10. ఈ బంగారు కొండ బలి నచ్చింది నాకు. నేను పిలవాలే, మళ్ళీ సిగ్గుపడతాడు. ఎందుకు నచ్చాడో తెలుసా? నేను ఒక్క చేతితో ఇట్లా చేస్తున్నాను కదా, ఆయన కూడా ఒక్క చేతితో చేస్తున్నాను. ఈ ఆనంద సమయంలో ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, నా సంకల్పం మీతో పంచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో హయత్ నగర్లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు అందరికీ కూడా ప్రథమ ర్యాంకులు వచ్చాయి అని పేపర్లలో వార్త వస్తే రాష్ట్రమంతటా అది చర్చ జరుగుతూ ఉంటే చూడాలన్న కోరిక నాకుంది. మీలో ఎంతమందికి ఉంది ఈ కోరిక? ఎంతమందికి ఉంది ఈ కోరిక? ఉపాధ్యాయులకు లేదా? రెండు చేతులు పైకెత్తారు, ఒక చేయి పైకెత్తారండి. ఇది మన అందరి ఆశయం. ఎస్ఆర్ నో? ఇది సాధ్యమేనా? అందరికీ రాకపోయినా ఈ జెడ్పిహెచ్ఎస్ రాష్ట్రమంతా దేనిలో కూడా రానంత ఉత్తీర్ణత మన స్కూల్లో రావడం సాధ్యమేనా? ఓం. అది సాధ్యం కావాలంటే మీలో నిగూఢంగా దాగిన శక్తుల్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ కావడానికి ఏ సాధన అవసరమో ఆ సాధన నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చేతులను పైకెత్తి చెప్పాలి. అవసరమైతే నెలకు ఒకసారి కూడా నేను సమయం ఇచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరంతా సిద్ధంగా ఉన్నారా? అది సాధ్యం కావాలంటే ఇప్పుడు ఏదైతే 10 సార్లు మేము భస్త్రిక ప్రాణాయామం చేయించామో ప్రతి పీరియడ్లో ఉపాధ్యాయులు ప్రతి క్లాసులో 10 సార్లు చేయించాలి. మా బంగారు తల్లి ప్రధాన ఉపాధ్యాయురాలు ఎంత బాగా చిన్న పాపలాగా పసి పాపలాగా చెబుతుంది. ఇటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు ఇంతవరకు నేను రోజులో ఫస్ట్ టైం చూస్తున్నా. చేయించా అన్ని నాపగానే లీ అని అంటూ చెప్పింది మా బంగారు తల్లి. మైక్లో మీకు వినపడే ఉంటుంది అది కూడా. ఇప్పుడు మాట చెప్తున్నా, వెన్నెముక నిటారుగా ఉంచండి. కీప్ యువర్ బ్యాక్ బోన్ రైట్. చిన్న ముద్ర పెట్టండి. ఇట్లా చిన్న ముద్ర, చూపుడు వేలు బొటన వేలు ఇలా తాకించి ఉంచాలి. 3 వేలు ఇలా చక్కగా ఉంచాలి. మోకాళ్ళ పైన ఇలా వెళ్ళక్కిలా ఉంచండి. మోకాళ్ళ పైన అరచేతులు 2 ఇలా వెళ్ళక్కిలా ఉంచండి. ముఖంలో చిన్న చిరునవ్వు కూడా ఉంచండి. చిన్న చిరునవ్వు. నా పళ్ళు అందంగా ఉన్నాయి చూడండి అని పళ్ళు కనపడేలాగా. పెదవులు బాగా విడదీయాల్సిన అవసరం లేదు. శృతి మెత్తగా చిన్నగా కొంచెం చిన్న చిరునవ్వుతో చిన్న ముద్రతో బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచి నా వైపే చూస్తూ ఉండండి. ఇదే చిరునవ్వుతో ప్రతిరోజు మీ క్లాసులో ఉపాధ్యాయులను కూడా చూడాలి. అప్పుడు మీ ఉపాధ్యాయులు కూడా మీ అందరి వైపు ఎలా చూస్తారో చిరునవ్వుతో చూస్తా. అప్పుడు క్లాస్ వాతావరణం అంతా కూడా ఎలా ఉంటుంది? జుమ్ 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 అంటుంది. ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగనా? మీ ఉపాధ్యాయులందరిలో కూడా చక్కని చిరునవ్వుతో ఎవరు చెప్తారు? శ్రీనివాస్ సార్. ఓకే. ఎవరు కొద్దిగా గంభీరంగా చిరునవ్వు లేకుండా చెప్తారు?
భయపడుతున్నారు, చెప్పట్లే. ఇప్పుడు ఒక మాట చెప్తారు, ఇది శ్రద్ధగా వినండి. చేతిలో ఏముంది? చిన్ముద్ర. బ్యాక్ బోన్ ఎలా ఉంది? ముఖంలో ఏముంది? ఉపాధ్యాయులు ప్రతి పీరియడ్లో ఇలా గుర్తు చేయాలి. వాళ్ళ చిన్ముద్రతో కూర్చోబెట్టాలి. వెన్నుమొకరి తయారు మొక్కలో చిరునవ్వులు ఉండాలి. ఓకేనా? ఓకేనా? ఓం. ఏదో వచ్చాను, ఏదో ఒక తంతు అయిపోయింది, ఒక రొటీన్ అయిపోయింది, ఒక కార్యక్రమం అయిపోయింది అనేందుకు నేను రాలేదు. నేను ఒక ఆశయంతో వచ్చా. నా ఆశయాలు ఒక 4 ఉన్నాయి. ఒకసారి అవి ఏంటో చెప్పుకుందాం. జై బోలో ఆరోగ్య భారత్ కి. రెండు చేతుల పైకి చిన్ముద్ర అలాగే వచ్చి చేతుల పైకి చెప్పండి, ఆరోగ్య భారత్ కి. ఉపాధ్యాయులకు మళ్ళా చెప్పాల్సి వస్తుంది. ఆరోగ్య భారత్ కి, ఆనంద భారత్ కి, ఆధ్యాత్మిక భారత్ కి, ఐశ్వర్య భారత్ కి. ఈ 4 ఆశలు నా ఒక్కడైనా మనందరయ్యా. మనందరి అంటే దీనిలో మనమందరం మన బాధ్యత ఏం చేయాలని సక్రమంగా చెయ్యాలి. ఎస్ సార్? ఆనందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, ఈ 3 ఉన్నది ఐశ్వర్యం. ఈ 3 ఆరోగ్య భారత్, ఆనంద భారత్, ఆధ్యాత్మిక భారత్ ఉందంటే ఐశ్వర్య భారత్ అయినట్లే. ఆనందం నుండి ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుందా? ఆనందంగా ఉంటే ఆరోగ్యం ఉంటుందా? ఆనందమా ఆరోగ్యమే ఏదో ఒకటే కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు? మీరందరూ ఆగండి, మీ ఉపాధ్యాయులను అడుగుతారు. మీ భగవంతుడు మీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా కోరుకోమన్నారు. ఏదో ఒకటే కోరుకోవాలి. ఏం కోరుకుంటారు? ఆరోగ్యం. ఎంతమంది కోరుకుంటారు? చేయెత్తండి. ఆరోగ్యం కోరుకునే వాళ్ళు చేయెత్తండి. ఆ చేతులు దించండి. ఆనందం కోరుకునే వాళ్ళు చేయెత్తండి. రెండింటికి చేతులు ఎత్తితే తొండి అది. అది తొండి, అది రాంగ్ గేమ్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్యాన్సిల్, మళ్ళీ మొత్తం. ఓకే, ఒక్కదానికే చేయెత్తాలి. ఆరోగ్యమా, ఆనందమా? ఓకే, నవ్వండి, బాగా ఆలోచించుకోండి. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? ఆ చేతులు తెచ్చండి. ఆనందం ఎంతమంది కోరుకుంటారు? ఆ చేతులు తెచ్చండి. ఎందుకు ఆరోగ్యాన్ని కోరుకున్నారు బంగారు తల్లి? అన్ని ఆటోమేటిక్ వచ్చేసినట్టు. ఆరోగ్యం ఉంటే అన్ని సాధ్యమైన. ఆరోగ్యం ఉంటే ఆనందం అదే వస్తుంది. ఓకే, మరి ఆనందం కోరుకుంటామన్న వాళ్ళు ఎందుకు కోరుకుంటామన్నారు? ఆనందం ఉంటే ఆరోగ్యం ఎల్లవెల్లలు ఉంటుందని ఎక్స్పర్ట్. ఆనందం ఉంటే ఆరోగ్యం, ఈ రెండు. ఇప్పుడు విద్యార్థులు ఏమంటారో చూద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం కోరుకుంటాము అనేవాళ్ళు చెయ్యెత్తండి. ఒక చెయ్యి పైకెత్తండి. ఆరోగ్యం కోరుకుంటాం అనేవాళ్ళు ఆ చేతులు దించండి. ఆనందం కోరుకుంటాం అనే వాళ్ళు చెయ్యి పైకెత్తండి. ఆనందం, ఆ చేతులు దించండి. జై గురుదేవా. ఇక్కడ ఆరోగ్యం కోరుకుంటామన్న వాళ్ళు మెజారిటీ ఉన్నారు. మరి మెజారిటీ కరెక్టా, మైనారిటీ కరెక్టా? ఇప్పుడే చెప్తాను. సో చేతిలో ఏముండాలి? ముఖంలో బ్యాక్ బోన్. మీరు భలే మంచి వాళ్ళండి. బ్యాక్ బోన్ అనగానే స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్ అంటారు. మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ ఆరోగ్యం బాగుంది. జీవితంలో చెప్పరాని బాధ వచ్చింది, ఒక బాధ.